ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 18:15 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 2, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. లాస్ట్ 3-4 డేస్ నుంచి నేను టెక్ న్యూస్ అయితే చేయలేదు చెప్పాను. నేను ఒక పర్సనల్ పని బయటకు వెళ్తా అని చెప్పేసి చాలా మంది రకరకాల కామెంట్స్ అయితే చేశారు. బిగ్ బాస్కి వెళ్ళిపోయారు, బిగ్ బాస్ షూటింగ్ అయిపోతుంది అది ఇది అని చెప్పేసి. నేను వెళ్ళట్లేదు చాలాసార్లు చెప్పాను మీకు. బిగ్ బాస్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కామెంట్స్ ఆపుతారు అనుకుంటున్నాను. నేను వెళ్ళింది తమ్ముడికి పాప పుట్టింది కదా, సో వాళ్ళకి 21 days ఫంక్షన్ ఉంటుంది కదా, సో దానికోసం వెళ్ళాను. ఫ్యామిలీ ఫంక్షన్ అది, పర్సనల్ వర్క్ అంటే అది. ఇట్లా బిగ్ బాస్లు వాటికి ఏమి వెళ్ళలేదు. వెళ్ళే పని అయితే మీకు ముందే చెప్తాను ఇట్లాంటి వాటికి వెళ్ళే పని అయితే. ఈ వీకెండ్ చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వచ్చినాయి. ముఖ్యంగా వ్లాగ్ మిస్ కాకండి, ఒకసారి చూడండి, చాలా నవ్వుకుంటారు. ఒకవేళ మీరు కొద్దిగా మైండ్ రిలాక్స్ కావాలనుకుంటే మాత్రం మన వీకెండ్లో మన లైఫ్ స్టైల్ ఛానల్ వచ్చిన వ్లాగ్ అయితే ఒకసారి చెక్ చేయండి. మిగతా వీడియోస్ కూడా వీడియో ఎండింగ్లో పెడితే ఏమైతే వచ్చినాయో మన వీకెండ్లో అవన్నీ మీరు చూడొచ్చు. మన న్యూస్లో ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ 9వ తారీఖు యాపిల్ iPhone 16 సిరీస్ లాంచ్ చేస్తుంది. నవంబర్లో కొత్త మ్యాక్ బుక్స్ తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అది కూడా ప్రో మోడల్స్ M4 చిప్తో, M4 Pro, M4 Max అని చెప్పేసి 2 ప్రాసెసర్స్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దీంతోపాటు మ్యాక్ మినీ ఏదైతే యాపిల్ టీవీ సైజులో తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి కదా, సో అది కూడా ఈ నవంబర్లో తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సెప్టెంబర్ 9వ తారీఖు నైట్ 10:30కి మన ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే లాంచ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. చాలామంది ఇష్టపడతారు చూడడానికి. అప్పుడు నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. లేకపోతే యాపిల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా కానీ అక్కడి నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ నెక్స్ట్ జనవరిలో S25 సిరీస్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే మనకి. ఈసారి S25 ప్లస్లో కూడా క్వాల్కామ్ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నట్లు, అంటే 8 Gen 4 ప్రాసెసర్తో తీసుకురాబోతున్నట్లు రిపోర్ట్ అయితే వస్తుంది. లాస్ట్ టైం చూస్తే S24 ప్లస్ ఎగ్జినోస్ తీసుకొచ్చారు, అంత క్లిక్ అయితే అవ్వలేదు. మళ్ళీ ఏదైతే S25 సిరీస్ రాబోతున్నాయో అన్నిట్లో 8 Gen 4 తీసుకొస్తారు. S23 సిరీస్ లాగా ఉంటుంది అనమాట ఈసారి. ఇది రూమర్స్ అయితే వస్తున్నాయి, మరి చూడాలి నిజంగా తీసుకొస్తారో లేదో. అండ్ ఇంకొక రిపోర్ట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అయితే ఫ్లిప్ ఫోన్స్ వస్తాయి కదా, ఫ్లిప్ ఫోన్స్లో మాత్రం ఎగ్జినోస్ తీసుకొని వస్తారు. ఎగ్జినోసే ఉంటుంది, S సిరీస్కి మాత్రమే క్వాల్కామ్ ప్రాసెసర్స్ వస్తాయి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు నిజం ఎంతవరకు కాబట్టి తెలియాలంటే మనం జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే. మోస్ట్లీ క్వాల్కామ్ ప్రాసెసర్తో మనం చూడొచ్చు ఈసారి S సిరీస్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే లైఫ్ లాంగ్ సైకిల్ ఇది. 5 to 8 years పిల్లలకి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ₹500 కూపన్ కూడా డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా ఇది ₹3,200 అయితే వస్తుంది. 5 to 8 years పిల్లలకి ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. 85% ప్రీ అసెంబుల్డ్ అయ్యి వస్తుంది, మిగిలిన మీరు అసెంబ్లీ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ అంటే వీళ్ళు మిక్సర్లు, హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, అట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ సైకిల్ కూడా తయారు చేస్తున్నారు. మీరు తక్కువ రేట్లో పిల్లలకి సైకిల్ ఇప్పించాలనుకుంటే ఇప్పించుకోవచ్చు. స్టీల్ బాడీ ఇది, అల్యూమినియం అయితే అల్యూమినియం కాస్ట్ మీకు ఎక్కువ అయిపోతుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి మోటరోలా Razr 50 లాంచ్ డేట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 9వ తారీఖుకే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తారీఖు అందరు అటెన్షన్ యాపిల్ మీద ఉంటుంది, ఎందుకంటే యాపిల్ ఐఫోన్స్ ఆ రోజు లాంచ్ అవుతున్నాయి. ఇదే రోజు వీళ్ళు ఐఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది మార్నింగ్ సెక్షన్లో ఉంటుంది మన ఇండియన్ టైమింగ్ ప్రకారం. ఇది వచ్చేసరికి యాపిల్ది నైట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ నుంచి రిలయన్స్ AGM జరిగింది లాస్ట్ 29 ఆగస్ట్లో. చూద్దాం ఏమేమి చెప్పారు వీళ్ళు. ఇవన్నీ చూస్తుంటే మనకి ప్రాక్టికల్గా తీసుకొస్తారు లేదా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ప్రతి AGMలో వీళ్ళు చాలా చెప్తారు, కానీ ప్రాక్టికల్గా తెచ్చేది మాత్రం 1-2 తీసుకొస్తారు, కానీ చాలా వరకు అయితే గాలి మాటలాగా ఉండిపోతాయి అవి. ఈసారి కూడా చాలా చెప్పారు, ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి జియో క్లౌడ్ అంట. జియో క్లౌడ్ తీసుకొస్తారంట, అంటే క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. ఇది మనకి యాపిల్ iCloud లాగా, గూగుల్ డ్రైవ్ లాగా వీళ్ళు కూడా క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. దాన్ని ఫస్ట్ వెల్కమ్ ఆఫర్గా 100 GB ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒకటి చెప్పారు. దివాళీ నవంబర్లో అట్లా దీన్ని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తామని చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి జియో ఫోన్ కాల్ ఏఐ అంటే మీరు ఫోన్ కాల్ ఒక నెంబర్ ఇచ్చారు కదా, మీకు నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్కి ఫోన్ చేయాలంట. ఫోన్ చేసిన తర్వాత మీరు ఏదైతే నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటున్నారో తర్వాత ఈ నెంబర్ ఫోన్ చేసిన తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. చేస్తే ఏమైందంటే మీరిద్దరు మాట్లాడుకునే సంభాషణ ఉంది కదా, అది రికార్డ్ చేస్తుంది. అండ్ దాని ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది, మీరు ఏమేమి మాట్లాడుకున్నారో మొత్తం ట్రాన్స్క్రిప్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం చూస్తాం కదా, ఫీచర్స్ మీకు చాలాసార్లు చూపించా ఫోన్లో. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ జస్ట్ ఈ ఫోన్ కాల్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి జియో చెప్తూ ఉంది. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్క్ అయితే చూడాలి. నెక్స్ట్ జియో బ్రెయిన్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకురాబోతున్నారు, లైక్ ChatGPT లాగా అనమాట. జియో బ్రెయిన్ అని చెప్పేసి ఒకటి తీసుకొని రాబోతున్నట్టు చెప్పారు. నెక్స్ట్ హలో GI అంటే వాయిస్ అసిస్టెంట్, సిరి గూగుల్ లాగా హలో జియో అని చెప్పేసి వీళ్ళ వాయిస్ అసిస్టెంట్ అనమాట. ఇది లాస్ట్ టైం కూడా చెప్పారు, ఇది ఇంతవరకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు ఈ వాయిస్ అసిస్టెంట్ గురించి, హలో జియో గురించి. నెక్స్ట్ జియో టీవీ ప్లస్ యాప్ ఒకటి తీసుకొని వస్తున్నారు ఆండ్రాయిడ్ టీవీస్ కోసం. ఆండ్రాయిడ్ టీవీస్లో మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఛానల్స్ చూస్తారో టీవీ ఛానల్స్కి మనకు వైర్ కనెక్షన్ అనేవి అవసరం లేదనమాట. డైరెక్ట్
మీరు 800+ టీవీ ఛానల్స్ మీరు చూడొచ్చు అనమాట ఈ యాప్ నుంచి. దీనికి సపరేట్‌గా డబ్బులు కట్టాల్సి ఉంటది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. ఇలా ఒక యాప్ అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు ఆండ్రాయిడ్ టీవీస్ కోసం. దీంతో పాటు 350 పేటెంట్లు ఫైల్ చేశారంట 5G అండ్ 6G నెట్వర్క్ సంబంధించి. అండ్ దాంతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొలాబరేషన్ ఉంది కదా, వాళ్ళతో కొలాబరేట్ అయినట్టు కూడా చెప్పారు. ఇలా చాలా చెప్పింది జియో. వీటిలో ఎంతవరకు తీసుకొస్తారో చూడాలి మరి. లాస్ట్ టైం ఎయిర్ ఫైబర్ ఒక్కటే తెచ్చినట్టున్నారు. జియో ఫోన్ అన్నారు 10,000 రూపాయలు వస్తుంది అన్నారు, ఏమి లేవు. 5G ఫోన్ ఈసారి కూడా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి సేల్స్కి సంబంధించి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ డేట్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు సెప్టెంబర్ 29వ తారీఖు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి, 30వ తారీఖు వచ్చేసరికి అందరికీ మిగతా వాళ్ళందరికీ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా మనకి పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇది ఎర్లీ లీక్ అండ్ మోస్ట్లీ సెప్టెంబర్ ఎండింగ్లో సేల్స్ అయితే ఉంటాయి. వీళ్ళు పోటీ పడతారు కాబట్టి సేల్స్ డేట్స్ అయితే కొద్దిగా ముందుకే వస్తాయి, వెనక్కి అయితే వెళ్ళవు. కానీ ఈ సెప్టెంబర్ 20 నుంచి 30 మధ్యలో మోస్ట్లీ మనం ఈసారి ఈ దివాళీ సేల్ అయితే చూస్తాం. దసరా సేల్, దివాళీ సేల్ ఏదైనా అనుకోండి. సో బిగ్గెస్ట్ సేల్ మన దసరా సేల్ ఇది చాలా పెద్ద సేల్. చూద్దాం ఏమేమి ప్రొడక్ట్స్. చాలామంది ఐఫోన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఐఫోన్ 15 కోసం. చాలామంది అడుగుతున్నారు ఐఫోన్ 15 ఎంతకు వస్తుంది అని చెప్పేసి. నాకు కూడా ఏం ఐడియా లేదు. 55,000కి అట్లా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయితే నేను. చూద్దాం ఎంత ప్రైస్కి వస్తాయో. నెక్స్ట్ న్యూస్ దగ్గర కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫనీ అడుగుతున్నారు, వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తే బెటరా, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తే బెటరా అని చెప్పేసి. మీరు ఏదైనా యూస్ చేయండి, మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం. అది వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏంటంటే మీకు గేమింగ్కి బాగుంటాయి, మీకు లో లేటెన్సీ ఉంటుంది, గేమ్ ఆడేటప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మీకు కన్వీనియన్స్ బాగుంటుంది, వైర్లు చిక్కుకోవడం ఇట్లాంటివి అయితే ఏముండవు. అండ్ కొంతమంది అనుకుంటారు బ్లూటూత్ సహాయంతో రన్ అవుతుంటాయి కాబట్టి మనకి రేడియేషన్ వస్తుంది ఇదని చెప్పేసి. ఇవన్నీ మీకు రేడియో ఫ్రీక్వెన్సీ వస్తాయి, సో అవి కూడా అవే. సో వాటి వల్ల మీకు అంతేమి ఉండదు, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ ఇయర్ ఫోన్స్ యూస్ చేసినా కానీ ఎక్కువసేపు అయితే యూస్ చేయొద్దు. మీరు గంటలు సాంగ్స్ వినడం ఇట్లాంటివి చేయొద్దు. నేను చాలాసార్లు మీకు చెప్పాను కూడా, రీల్ కూడా చేసినట్టున్నా ఒకటి. సౌండ్ పెట్టుకొని వింటే మాత్రం చెవులు పోయే ప్రమాదం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మస్క్ మామకి పాపం పెద్ద దెబ్బ పడింది. బ్రెజిల్లో ఎక్స్ని అయితే బ్యాన్ చేసి పడేశారు. సో వీళ్ళు బ్రెజిల్ గమలో కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఎక్స్ని అడిగింది, మీ దాంట్లో కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, కొన్ని అకౌంట్స్ హేట్ స్పీచ్ని లేకపోతే ఫేక్ న్యూస్ని ఇట్లాంటి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. ఆ అకౌంట్స్ని బ్యాన్ చేయమని చెప్పేసి బ్రెజిల్ కోర్టు అయితే, సుప్రీంకోర్టు ఎక్స్ని అయితే అడిగింది. వాళ్ళైతే మేము బ్యాన్ చేయమని చెప్పారు. సరే మీరు బ్యాన్ చేయకపోతే మీ యాప్ని మా దేశంలో బ్యాన్ చేస్తామని చెప్పి బ్రెజిల్లో ఎక్స్ని కంప్లీట్గా బ్యాన్ చేసి పడేశారు. దీనికి ఇలాన్ మస్క్ రియాక్ట్ అవుతూ, ఇట్లాంటిది అమెరికాలో కూడా జరగవచ్చు, ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో ట్రంప్ కానీ రాకపోతే, ట్రంప్ ప్లేస్లో కమలా హ్యారిస్ వస్తే మాత్రం ఇక్కడ అమెరికాలో కూడా ఎక్స్ బ్యాన్ అయిపోయింది. సో అందరూ ట్రంప్ ఓటేయండి అని చెప్పేసి ఇలాన్ మస్క్ అయితే ట్విట్టర్లో చెప్తున్నాడు. ప్రస్తుతంగా బ్రెజిల్లో బ్యాన్ అయింది. చాలామంది VPN యూస్ చేస్తున్నారు బ్రెజిల్లో. ఒకవేళ మీరు VPN యూస్ చేసి ఎక్స్ యాప్ యూస్ చేస్తే మాత్రం 7,50,000 రూపాయలు రోజుకి 7,50,000 రూపాయలు ఫైన్ పడిద్ది అని చెప్పేసి అటు కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది. సో అట్లా ఉందన్నమాట అక్కడ రూల్. నెక్స్ట్ మనకి స్విగ్గీలో ఒక ఆప్షన్ ఉంటుంది, స్విగ్గీ జీనీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఏదైనా ప్రోడక్ట్ని మన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించాలనుకుంటే వాళ్ళు మన దగ్గర నుంచి పికప్ చేసుకుని అక్కడ డ్రాప్ చేస్తుంటారు. ఇట్లా ఒక లేడీ ఒక స్టోరీ షేర్ చేసింది, నిషిత ఆమె పేరు. మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ల్యాప్టాప్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళ ఆఫీస్కి పంపించాలని చెప్పేసి స్విగ్గీ జీని బుక్ చేసింది. వచ్చారు, ల్యాప్టాప్ పికప్ చేసుకున్నారు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది. ల్యాప్టాప్ అయితే వాళ్ళు డెలివరీ చేయాల్సిన ప్లేస్కే డెలివరీ అయితే అవ్వలేదు. ఎవరైతే డెలివరీ బాయ్ ఉందో ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అండ్ వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేస్తేనేమో వాళ్ళు మొత్తం ప్రొఫైల్ చెక్ చేస్తారు. ప్రొఫైల్ చెక్ చేస్తే స్విగ్గీలో రిజిస్టర్ అయింది మాత్రం ప్రొఫైల్ డిఫరెంట్ ఉంది. వీళ్ళు నార్మల్గా ఈ అబ్బాయి పికప్ చేసుకున్నారు కదా వీళ్ళ ఇంటికి వచ్చి, అబ్బాయి ఫోటో ఏమో డిఫరెంట్గా ఉంది. సో అంటే ఈ అబ్బాయి అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి లాగిన్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తన ప్లేస్లో జాబ్ అయితే చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతుంది. సో వీళ్ళు స్విగ్గీ కస్టమర్ కేర్ వాళ్ళు ఈ మెయిన్ అకౌంట్ ఉంది కదా, మెయిన్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నారు కదా, ఆయన నెంబర్ ఇచ్చింది, ఆయన కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి. వీళ్ళు వాట్సాప్లో అతనితో మాట్లాడితే నేను కనుక్కుంటా మా ఫ్రెండ్ అని చెప్పేసి. కొద్దిసేపు తర్వాత మా వాడు 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు, 15,000 రూపాయలు ఇస్తే మీకు ల్యాప్టాప్ అయితే ఇస్తారు, లేకపోతే ఈ వాట్సాప్ కూడా బ్లాక్ అయిపోయిద్ది అని చెప్పేసి బెదిరిస్తున్నారు అనమాట. సో అట్లా ఉన్నారు. ఒకవేళ మీరు ఇట్లాంటి యూజ్ చేసి ఏదైనా ఖరీదైన వస్తువుని పంపించాలనుకుంటే 1-2 సార్లు అయితే ఆలోచించండి. తెలిసిన వాళ్ళతో పంపించండి, కానీ ఇట్లాంటి యాప్స్ యూజ్ చేశారనుకోండి ఇట్లాంటి ఇబ్బంది ఎదుర్కొనే ప్రమాదం అయితే ఉంటుంది. ఏ ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు వీడియోస్ కనిపిస్తున్నాయి, వీకెండ్లో వచ్చిన వీడియోస్ మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో అన్ని చెక్ చేయండి. ముఖ్యంగా వ్లాగ్ మాత్రం మిస్ అవ్వద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కలుద్దాం. సెలవు, బాయ్.